ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళారా? దేవుని వాక్యం ఆలకించారా? మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు మన పట్ల ఎంతో కృపను చూపించి ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు ఉద్దేశములు మన పట్ల ఏంటని తెలుసుకున్నారా? మరి ఈరోజు ఒక కొత్త అంశంతో మీతో మధ్యకి వస్తున్నాను. అది ఏంటంటే బైబిల్లో ఉన్న ఆశ్చర్యమైన కార్యాలు. చాలామంది చాలా సార్లు అనేక విషయాలు, పరిస్థితులు వారి జీవితంలో చూసి సతమతం అయిపోతుంటారు. నాకు గర్భఫలం కలుగుతుందా? నాకు ఉద్యోగం వస్తుందా? నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా? నా జీవితంలో నాకైనా ఒక మంచి ఆనందమైన దినాలు ఉంటాయా? ఇది ఎలా సాధ్యము అనే ఒక సందేహమైన హృదయంతో, ఒక అనుమానమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యం, బైబిల్కి మీరు ఇంకొక పేరు పెట్టాలంటే ఆశ్చర్యమైన పుస్తకం, ఏ బుక్ ఆఫ్ మిరకల్స్. మన దేవుడు ఆశ్చర్యకర్త. బైబిల్లో అనేక సార్లు అనేక విధాలుగా దేవుడు సూరకార్యాలు చేశాడు. కానీ ప్రజలైన మనమేంటి ఇశ్రాయేలీయులు, మనం మాత్రం ఏమండి వ్యత్యాసం ఏమనుందా? వారికి లాగా మనము కూడా మర్చిపోతుంటాం చాలాసార్లు. చాలాసార్లు మనము ఆ దేవుని చేసిన కార్యాలు గుర్తుండవు. కానీ మన బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఒక కార్యం కాదు, రెండు కార్యాలు కాదు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. మానవుడు ఊహకు అందనివి, విద్య, ఎడ్యుకేషన్, బయలుపరచలేనివి, లేకపోతే వివరించలేనివి అనేక సూర కార్యాలు దేవుడు చేశాడు. ఏంటి అని మనం చూద్దాం. మరి ఈ సాయంకాల సమయం దయచేసి రండి, మీరందరూ రండి, దేవుని వాక్యం వినండి. ఈ కార్యక్రమాలు ఎందుకు నేను అనుదినం చేస్తున్నానంటే మీలో దేవుని ఎదుట విశ్వాసం ఎదగాలని. మరి ఇలా రోజు వాక్యం చెప్పాలనేది సామాన్య విషయం కాదు. ఎంతమంది దేవుని సేవకులు అంటున్నారు, ఎలా చెప్తున్నారని రోజు? ఏదండి, చాలా కష్టం అండి. వారానికి ఒకసారి, రెండుసార్లు వాక్యం చెప్తానికే సతమతం అయిపోతుంటారు. మరి అలాంటిది నాలాంటి అలుపుడిని దేవుడు కోరుకొని రోజు దేవుని వాక్యం ప్రకటిస్తాను దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. నిజంగా వాక్యము రెండంచెల ఖడ్గం. వాక్యం నేను చెప్పినప్పుడు అది మీకు మాత్రం కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతాం నేను అనేకసార్లు గమనించాను. మరి దేవుని సన్నిధిలో నిలబడి, పులిపెట్టి మీద నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉన్న కృంగుదల కూడా తీసివేస్తుంటాడు. నా విశ్వాసాన్ని మరలా నూతనపరుస్తుంటున్నాడు. ఎవడు ఏది స్వార్థం లేకుండా, లాభం లేకుండా చేయడు కదా. అలాగనే దేవుని పరిచర్య కూడా అది రెండంచెల దీవెన, రెండంతల ఆశీర్వాదం. బోధించువాడికి, బోధన విన్నవాడికి అది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప దీవెన అని చెప్పచ్చు. మరి ఈరోజు దేవుని వాక్యం వెళ్ళక ముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నాను. అల్పులైన మేము నీ వాక్యం ధ్యానించుచునుగా సిలువ చోట మరుగుపరచు, వినే చెవులు, గ్రహించుకునే మనసు, నీ కార్యములు చూసే నేత్రములు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు చాలామంది అడుగుతుంటారు, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే దేవుడిని కనబడమనండి. దేవుడు ఉంటే దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు ఉంటే దేవుడు నిన్ను స్పందన, లేకపోతే దేవుడు నిన్ను ముట్టాలి అని చాలాసార్లు చాలామంది ఈ ప్రశ్న అడుగుతానే విన్నాను. ఒక ఆయన అన్నాడు, నాకు దేవుడు అక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు ఓరనే అనవసరమైన మాటలు మాట్లాడొద్దండి, దేవుడు ఉంటే నా ఎదుట నిలబడమనండి అని. ఇలా చాలామంది మనసులో ఆ ప్రశ్నతోనే ఉన్నారు. చూడండి, అసలు దేవుడు అంటే ఎవరు? ఒక చెక్కని, ఒక రాయిని, ఒక జంతువుని, ఒక పక్షిని, ఒక చెట్టుని, లేకపోతే ఒక వ్యక్తిని, ఒక వస్తువుని పట్టుకుని దేవుడు అంటే అర్థం ఉందా? అసలు దేవుడు ఎవరు అని వెళ్తానికి ముందు దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుని జ్ఞానము, దేవుని తెలివి, దేవునికి ఉన్నంత ఘనత, గొప్పతనము అది ఈ మట్టి పొరకు అర్థం కాదు. అర్థం కాని వల్ల అర్థమైన వాటిని పట్టుకుని దేవుడు అంటుంటారు. ఒకసారి మన సృష్టిని చూడాలి. ఈరోజు సూర్యుని చూడాలన్నా, చంద్రుడిని చూడాలన్నా, ఇంకేమి భార్యాభర్తలను ఒకరొకరు చూసుకోవాలన్నా, పిల్లల్ని చూడాలన్నా,
అన్ని సెల్ ఫోన్లోనే చూస్తున్నారు. అది కాదండి, సృష్టి చూడండి. వెళ్ళండి, ఒక బీచ్కి వెళ్ళండి, కొండల ప్రాంతానికి వెళ్ళండి, ఒక అడవికి వెళ్ళండి. ఏమండి, ఈరోజు ఇలాంటి హైదరాబాద్ లాంటి పట్టణంలో చూడాలంటే 20 అడుగులు 30 అడుగులు బిల్డింగ్లే చూడగలుగుతున్నాం. ఈ బిల్డింగ్లో పాటు ఏమండి ఏముంటుంది? గబ్బు, పొల్యూషన్, రోత గబ్బు తప్ప వేరే ఏం కనబడతలేదు. కానీ ఒక మంచి దేవుడు చేసిన సృష్టిని మనం చూద్దాం. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈ భూమి శపించబడింది. యాక్చువల్గా ఈ శపించబడిన భూమి ఇంత సౌందర్యంగా దేవుడు ఏమండి అది ఇంత అందంగా ఉంటే శపించబడక ముందు భూమి ఇంకా ఎంత అందంగా ఉండేది. ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చాలా విషయాలు మనం చూడగలుగుతున్నాం. ఈ ఆదికాండము మోషే ద్వారా రాయబడింది. ఆదికాండం మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు భూమిని రూపించాడు. ఏమండి, భూమి ఉన్న ప్లానెట్లోనే ఉన్న యూనివర్స్లోనే ఉన్న ప్లానెట్స్ కంటే భూగ్రహాల కంటే చిన్నది, చాలా చిన్నది. కానీ దేవుడు భూమిని కోరుకున్నాడు. ఈ భూమి స్వరూపమైనను లేనప్పుడు దేవుని ఆత్మ భూమి మీద ఏమని మనం ఆవరించినట్లు మనం చూస్తున్నాం. ఇది ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. మీ బైబిల్లో మీరు చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చూసినట్టు దేవుని ఆత్మ ఈ భూమిని రూపించింది. ఈ భూమిలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? మనందరికి కనబడేవి సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రములు, కొంచెం కిందకు వస్తే ఏమండి సముద్రము, కొండలు, చెట్టులు, పక్షులు, జంతువులు. ఎంత ఒక సౌందర్యంగా చేయబడింది. ఒకసారి గమనించండి. దేవుడు చేసిన సూర్యుడు సంవత్సరాలైనా వేల లక్షల సంవత్సరాలైనా ప్రకాశిస్తుంది. అది ఆశ్చర్యంగా లేదా మీకు? ఏమండి, మన ఇంట్లో మానవులమైన మనం చేసుకున్న లైట్లు ఉన్నాయి, ఎల్ఈడి లైట్లు, ఇంకేమంటారండి ట్యూబ్ లైట్లు. ఈ ప్లక్ అని పోతుంటాయి. అలా సూర్యుడు పోతున్నాడా? చంద్రుడు పోతున్నాడా? దేవుడు ఒకసారి చేసినప్పుడు అది కొన్ని వేల లక్షల సంవత్సరములు అది ప్రకాశిస్తూనే ఉంది. చాలాసార్లు చెట్లు పెంచుతాం, చాలామందికి ఇష్టం. కొంతమందికి చెట్లు చూస్తే విసుక్కుంటుంటా. కానీ చెట్లు చూడండి, మన ఇంట్లో చెట్లు పెంచాలంటే ఎంత పెద్ద పని. ఆ చెట్లకి వేరు వేయాలి, మందు వేయాలి, పురుగు పట్టకుండా చూసుకోవాలి, నీళ్ళు వేయాలి, ఎండ తలగాలి. కానీ దేవుడు ఈ భూమిలో ఎన్ని చెట్లు చేశాడు. మన అడవికి వెళ్ళినప్పుడు ఎంత పసిదనం, ఎవరు పోస్తున్నాడు నీళ్ళు? ఎలాగ దేవుడు ప్రతి చెట్టుని పట్టించుకుంటున్నాడు గమనించారా? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఏమండి తెల్లవారుజాము రాత్రి ఆ ప్రత్యేకతనిచ్చాడు. తెల్లవారుజాము కరెక్ట్గా సూర్యుడు వస్తున్నాడు, రాత్రి సమయం చంద్రుడు వస్తున్నాడు. ఎవరు దీనిని నియమించారు? ఎవరు భూమిని ఎంత చక్కగా జ్ఞానముతో చేశారు? దేవుడు ఒక ఆశ్చర్యమైన వాడు. ఆయన జ్ఞానము ఎంతో గొప్పది. ఈ జ్ఞానముని చాలాసార్లు ఎంతోమంది చెప్తుంటాం, మేము పిహెచ్డి చేస్తున్నామండి, మేము ఈ బయాలజీ దాంట్లో మేము ఒక మాస్టర్స్ చేస్తున్నాం, మేము ఈ ప్రత్యేక దాంట్లో మేము ఒక సైంటిస్ట్గా మేము పనిచేస్తామని చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టిని ఒక్క చిన్న విషయాన్ని పట్టుకొని వారు కొన్ని సంవత్సరాలు చదువుతుంటారు. ఏమండి, దేవుడి జ్ఞానం అంత గొప్పది, దేవుడి తెలివి అంత గొప్పది, దేవుడు బహు గొప్పవాడు. ఈ భూమిని మనం ఒకసారి చూసినప్పుడు, ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళారా? ఏమండి, సముద్రము అలలు ఎంత ఫాస్ట్గా వస్తాయి. అలలు దేవుడు వేసిన గీత మీదే ఉంటాయి, ఆ గీతను దాటదు. ఆ సముద్రంలో ఉన్న చేపల్ని దేవుడు ఎంత ప్రత్యేకంగా పట్టించుకున్నాడు. ఎంత సృష్టిని చూసినప్పుడు జంతువులు చూడండి. కొన్నిసార్లు మన ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉన్నవ్వండి, పిల్ల ఉన్నవ్వండి,
దాన్ని పెంచడానికి ఎంత సతమతం అయిపోతుంటామో. కానీ ఎన్ని జంతువులను దేవుడు పోషిస్తున్నాడు, ఎన్ని పక్షుల్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. ఈ సృష్టి అంతటి దేవుడు ఒక చక్కగా సుందరమైన విధముగా దేవుడు చేశాడండి. ఈ భూమికి రూపము లేనప్పుడు రూపమునిచ్చాడు ఆయన. దాన్ని చక్కగా చేశాడు. చూడండి, నువ్వు అనుకున్నంత హీనమైన వాడు కాదు దేవుడు. లేకపోతే నీ మట్టి నేత్రములు, మట్టి అంటే కోపడుతున్నారేమో మీరు. అవును, మట్టికి తీసి మట్టికి శ్వాసనిచ్చినవాడు ప్రభు, మట్టిని రూపించినవాడు దేవుడు, మట్టినికి జీవం పోసినవాడు దేవుడు, మట్టికి శ్వాసనిచ్చి మట్టి అయిన మనల్ని ఏమంటే కొన్నిసార్లు మనం ఈ హ్యూమన్ బాడీ గురించి చూస్తుంటామంటే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివరు, ఏమంటే నరాలు, ఎముకలు ఎంత చక్కగా దేవుడు జ్ఞానంగా చేసాడు. ఆలోచించారండి. మనం ఏమన్నా బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటున్నట్లు కరెంట్లో ఛార్జ్ పెట్టుకుంటున్నాం మనల్ని మనం. కొన్నిసార్లు నాకు ఆలోచిస్తుంటాను, ఎట్లబ్బా మనం తింటున్న అన్నం భోజనం చేస్తాం కదండి, ఆ భోజనం ఎలా దేవుడు మనం ఛార్జింగ్ చేస్తాం, ఎలాగ అది మనకి శక్తి పొందుకుంటున్నాం మనం. ఎంత గొప్ప జ్ఞాని అండి మన దేవుడు. మానవుని ఎంత సుందరంగా దేవుడు చేశాడు, ఎంత జ్ఞానముగా దేవుడు చేశాడు, ఎంత చక్కగా దేవుడు చేశాడు. ఏమండి గమనించారా, ఆలోచించారా? ఈ ఆదికాండం మొదటి గ్రంథము మొదటి అధ్యాయం అంతా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తున్నాం. మొదటగా ఆయన వెలుగుని చేశాడు, రెండవదిగా ఆయన మొదటి రోజు ఆయన వెలుగు చీకటిని చేశాడు, రెండో రోజు ఆయన ఏమండి నీళ్ళని, దాని తర్వాత ఏమండి అక్కడ మనం చూసినట్లయితే మరలా ఆ ఎండిన నేలని చేశాడు, దాని తర్వాత చెట్లను చేశాడు, పక్షులను చేశాడు, దాని తర్వాత జంతువులను చేశాడు. ఇంకా మనం చూసినట్లయితే అన్నీ ఆరో దినమున దేవుడు మానవుని చేశాడు. 6 దినములకి దేవుడు సృష్టిని చేశాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఒక దినము మనకి 24 గంటలు, కానీ దేవునికి ఒక దినము ఒక సంవత్సరం. ఏమంటే 1000 సంవత్సరాలు. క్షమించండి, ఒక దినము 1000 సంవత్సరాలు. ఈ మాట మన 2 పేతురు చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునో నశింపవలెనని హెచ్చింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల ఇక్కడ చూసినట్టు ఒక దినము 1000 సంవత్సరములు. దేవుడు ఏమన్నాడు? ఆదాము అవ్వతో ఈ ఫలం తిన్న రోజున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అంటే ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఏమండి 130 సంవత్సరాలు బతికాడు. ఇది చూసినట్లయితే దేవుడు సృష్టిని చక్కగా చేశాడు. మిక్కిలి జ్ఞానముతో, తెలివితో. చాలాసార్లు మనము దేవుణ్ణి ఒక డబ్బాలో పెట్టి, దేవుణ్ణి ఒక వస్తువులో పెట్టి, దేవుణ్ణి మనకున్న ఆలోచనలతో గ్రహింపులు మనము ఆలోచిస్తూ దేవుణ్ణి మనకు ఉండాలి, లేకపోతే ఎలాగ జరగాలి అని అంటుంటాం. కాదు, దేవుడు మిక్కిలి గొప్పవాడు. కీర్తనలు 104వ అధ్యాయం చూసినట్లయితే, కీర్తన 104వ అధ్యాయంలో మనం చాలా విషయాలు మనకి గమనిస్తున్నాం. ఇక్కడ చూడండి, కీర్తన 104. మరి అన్ని అధ్యాయాలు చదువుతాను, మనకి సమయం లేదు, కానీ మీరు దయచేసి చదవచ్చు. కానీ మొదటి నుంచి కొన్ని వచ్చిన చదవండి. నిదానంగా చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు.
మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. ఏమంటే మీకు తెలుసా, సైంటిస్ట్ రీసెంట్ గా మాట చెప్పారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ భూమిని మనం ఆ సర్కిల్లో గుండ్రంగా సూర్యుడు సర్కిల్ చుట్టూ తిరుగుతుంటుంది కానీ అలాగా అది తప్పిపోకుండా అక్కడి నుంచి తొలగిపోకుండా దేవుడు అప్పుడే భూమిని ఏం చేశాడంటే, దేవుని వాక్యం సరే భూమిని ఎత్తిపట్టుకుని అంటే దేవదూతలు. ఏమంటే ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటున్నారు. ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్? గాడ్స్ ఫోర్స్. అది దేవుని శక్తి. దేవుడు ఏమంటే ఆ భూమిని చక్కగా చేశాడు. ఎంత గొప్ప జ్ఞానం అండి దేవుడికి. దేవుడు ఎంత గొప్ప. ఎట్లా అర్థం చేసుకుంటావు? నీ మట్టి వరకు ఎలా అర్థమవుతుంది? మట్టి అండి, మట్టి తెలుసా? మట్టి తెలీదా? మట్టిని తెలుసా? ఆ మట్టిని రూపించాడు దేవుడు. మనగా మట్టిని చేసాం. చాలామంది అంటారు కాదండి మేము మట్టి కాదండి. చూడండి మీ చర్మం బట్టి బాగా వద్దండి, ఏం కావద్ది బంగారమా? మనం మట్టి నుంచి వచ్చిన వారం మరలా మట్టికి వెళ్ళిపోతాం. కానీ ఆత్మ అయినది దేవుని దగ్గరికి వెళ్ళేది. ఏమంటే దేవుడు మనకి శ్వాసనిచ్చాడు, మనకి ఊపిరినిచ్చాడు, ఆయన జీవంనిచ్చాడు. మట్టిని రూపించి మట్టికి జీవంనిచ్చిన వాడండి దేవుడు. దేవుడి జ్ఞానము ఎంతో గొప్పది. దేవుడిని మరలా చెప్తున్నాం వినండి జాగ్రత్తగా. దేవుడిని నీ శరీర నేత్రంలో నువ్వు చూడాలనుకుంటే, లేకపోతే నీ లోక మనస్తత్వంతో నువ్వు గ్రహించుకోవాలనుకుంటే అసాధ్యము. బైబిల్ సెలవిస్తుంది, పరలోకము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. యోబు గ్రంథకర్త అంటున్నాడు చూడండి, యోబు 26వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి మీ బైబిల్ మీరు కూడా తిప్పండి. యోబు 26:8. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. ఏమండి అసలు మేఘాలు చూసారా? వర్షం వస్తే చాలు గంట సేపు ఇంకా అంతే, నీళ్ళు వీధులు బాబా. ఏమండి ఎక్కడి నుంచి వచ్చినాయి మేఘాలు? మేఘాలు ఎలా ఉన్నాయండి? కొన్నిసార్లు మన కొండ ప్రాంతాల మేఘాలు చూస్తుంటాం, మనం దాని మధ్య నుంచి వెళ్తుంటాం. కానీ అలాంటి మేఘాల్లో అంత బరువైన నీరుని దేవుడు, అసలు ఎంత గొప్ప జ్ఞానం! ఆయన జ్ఞానముని, ఆయన తెలివిని మనం గ్రహించుకోలేము. ఆయన ఈ సృష్టికి యజమానుడు, మిక్కిలి గొప్పవాడండి ప్రభు. ఈ దేవుడు మానవుడిని చేసి మానవుని రూపించి మరలా మానవుడిని ఏమంటే అక్కడ చూసినట్లయితే 7వ రోజు 6వ రోజు చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఏమంటే దేవుడు మానవుడిని ఆయనలా చేసుకున్నాడండి. మనము ఆయనకిలా ఉన్నాం, ఆయన మనకులాగా లేడు. మనం ఆయనకిలా ఉన్నాం. మన దేవుడు ఎలా ఉన్నాడంటే 2 చెవులు, మనకులాంటి రూపం, మనకులాంటి ముక్కు, మనకులాంటి నోరు, ఆయన రూపంలో చేయబడ్డారు. ఏమంటే మీ పిల్లలు ఎలా ఉంటారు? ఎలుక పిల్లల్లా ఉంటారా? లేకపోతే కుక్క పిల్లల్లా ఉంటారా? లేకపోతే ఏమంటే గాడిద పిల్లల్లా ఉంటారు? ఎలా ఉంటారు మీ పిల్లలు? మీకులాగా ఉంటారు. మానవుల పిల్లలు మానవులాగా ఉంటారు, అంతే కదా. అంతేగాని మానవుల పిల్లలు వ్యత్యాసంగా ఉంటారా? ఏమంటే మన డిఎన్ఏ అంటాం తెలుసా అండి. ఆ డిఎన్ఏ అంటే చూడండి, వాళ్ళ నాన్నకలాగే తింటున్నాడు అంటుంటారు కాలం. చూడు వాళ్ళ అమ్మకలాగా గొడవ వేసుకుంటుంది అంటే ఎట్టొచ్చేసినాయి పిల్లలకి. అలాగే దేవుడు డిఎన్ఏ, ఆయన డిఎన్ఏ మనలో పెట్టాడండి. ఆయన రూపములు, ఆయన రూపము, ఆయన స్వరూపము, ఆయన మాట్లాడే తీరు, ఆయనకు వాళ్ళు ఆలోచిస్తూ దేవుడు మనల్ని ఆయనలా చేశారండి. ఎంత విలువగా దేవుడు మనం చేశారు. కానీ మనుషుడు ఎప్పుడు చూసినా దేవుడు మనల్ని చేసినప్పుడు దేవుని చూసి మనం శుద్ధిస్తాం అనేసి దేవుని కాని వాటిని పట్టుకుని నువ్వే నా దేవుడు అంటున్నారండి, నువ్వే నా తండ్రి అంటున్నారు. ఎంత బాధకరమైనవి. దేవుడు మనల్ని రూపించాడు, పురుషుడు స్త్రీ. మేము సైన్స్లో చదువుకున్నప్పుడు అండి, అప్పుడు
బిగ్ బ్యాంగ్ థియరీ అని రెండు చెప్పారు. అంటే రెండు ప్లానెట్స్ లేదా రెండు మరి నక్షత్రములు వచ్చి రెండు ఠమ్ అని బ్యాంగ్ అయినాయి. ఠమ్ అని బ్యాంగ్ అయిన ఠంగ్ అని అందరూ వచ్చారంట. అదొక థియరీ. ఇంకొక థియరీ ఏమండి, చిన్న అమీబియో అంటారంట, మళ్ళీ దాన్ని బ్యాక్టీరియా, మళ్ళీ బ్యాక్టీరియా, వైరస్, ఆల్గే, చేప ఏమండి, ఇంకా అన్ని కుక్క, నక్క, పిల్లి మనిషి వచ్చి మళ్ళీ మనిషి కోతుల నుంచి మనిషి వచ్చి మనిషిలో నుంచి మళ్ళీ ఏమండి ఆడ మనిషి, మగ మనిషి, ఏంటి గందరగోళం ఏమండి. రక్తం కావాలంటే మీకు కోతి రక్తం వాడుకోవచ్చు కదా. చాలామంది మనుషులు కోతి నుంచి వచ్చాడు, ఎందుకు మనుషుల రక్తం అడుగుతున్నారు? కోతి రక్తం వాడుకోండి, కోతి కిడ్నీ తీసుకోండి, కోతి లివరే తీసుకోండి. దేవుడు మనల్ని ఆయన రూపించాడు. ఆయన సొంత చేతులు, దేవుని చేతులు మనం రూపించినాయి అండి. తెలుసా మీకు? అసలు ఎప్పుడైనా నీ రూపం చేసి బాగా తిట్టుకుంటుంటావు, కానీ నిన్ను దేవుడు రూపించాడు. ఎంత చక్కగా రూపించాడు, ఎంత జాగ్రత్తగా రూపించాడు తెలుసా అండి. నీ లోపల నరములో నుంచి రక్తం ఉంటుంది. ఆ నరం ఎంత అసలే ఎంత ఉంటుందో నరం, ఆ నరాల్లోంచి రక్తం వెళ్తుందంట. చక్కగా గుండు మనల్ని చెడ్డ రక్తం తీసుకొని మంచి రక్తం పంపిస్తానికి, మనం తిన్న ఆహారం చక్కగా డైజెస్ట్ చేస్తానికి ఎంత గొప్ప జ్ఞానం అండి ప్రభుది. చక్కగా మానవుని రూపించాడు ప్రభు. ఎంత ఆశ్చర్యం కదండి. అందుకే అంటున్నాడు చూడండి కీర్తనదారుడు, కీర్తన 34వ అధ్యాయం క్షమించండి, కీర్తన 130 యెహోవా అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియోగి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులను ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అది కాదండి, ఒకసారి కీర్తనలు 123 103 చదవండి. 14 వచ్చిన చదవరా. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అది మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఏంటండి ఆయన? చదవండి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. చూసినట్లయితే ఏమంటే మన మట్టి మీద అని తెలుసు. మనం రూపించిన మట్టిని తీసి మట్టికి ఇంత చక్కగా మనల్ని చేశాడండి. అసలు ఇది ఆశ్చర్యమైన కార్యం కదా. ఆ మట్టి ఏముంటుంది, మట్టిలో వీలు ఏముంటుంది మట్టికి? అంటే మనందరూ బంగారం కొనుక్కుంటుంటారు, లేకపోతే ఏమంటే వాహనాలు కొనుక్కుంటుంటారు, ఇల్లు మట్టిని ఎవరు కొనుక్కుంటారంటే మట్టి ఓరకనే పడేస్తారు, మట్టి బోల్డ్ మట్టి. కానీ ఆ మట్టిని తీసి దేవుడు చూపించాడు మన మట్టి అని తెలియదు. అలాగే కీర్తనలు 134 చూడండి ఒకసారి, క్షమించారు, కీర్తన 139 139 139 యెహోవా 13వ వచనం చదవండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. 16 చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథముల లిఖితములాయను. చూసారంటే ఏమండి,
పిండమ్మగా ఉన్నప్పుడే, రక్తం ముద్దంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశాడంట. ఈరోజు దేవుడు మనం చూశాడు. ఎందుకని మరి ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోవాలి? దేవుడిని ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడైతే ఎందుకు నా చూడండి, మనం దేవుని చిత్తం లోపల, మనం దేవుని చిత్తం దాటేసి మన సొంత జీవితం చేసుకుని మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆయన మన పట్ల తలంపులు, ఆలోచనలు ఎంతో గొప్పవే. ఎంతో ఉన్నతమైన వాడు మన దేవుడు, ఎంతో గొప్పవాడు మన ప్రభువు. ఆయన మన పట్ల ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. ఆశ్చర్యకారుడు. ఏమంటే బైబిల్లో ఇన్ని ఆశ్చర్యాలు దేవుడు చేశాడు తెలుసా అండి? మరి వచ్చే రోజుల్లో ఇంకా ధ్యానించుదాం. అనేక ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యాలు చేశాడు. గాడ్ ఇస్ నాట్ ఎ డెడ్, చచ్చినవాడు కాదు మన దేవుడు, జీవుడు. మానవుడికి జీవం పోస్తున్నవాడు. ఈ డాక్టర్లు మనం చూస్తున్నాం, సైన్స్ మనం చూస్తున్నాం, మందులు మనం చూస్తున్నాం, ఏమండి? కానీ జీవమును పోయగలిగిన వాడు ప్రభు ఒక్కడే. ఆయనలో జీవముండును. కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారని, ఎంతమంది మరణించారు. చాలామంది చెప్పారు, అయ్యా మేము అన్ని మెడిసిన్స్ వాడాం, అయినా సరే మా నాన్నగారు మరణించారు, మా తల్లిగారు మరణించారు. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవులకు ఉంచాడు. కారణం ఏంటంటే ఆయన మనకి జీవమును పోశాడు. జీవం ఇచ్చేవాడు దేవుడు. అంటే రక్తం ఇచ్చేవాడు దేవుడు. రక్తం తీసుకున్నవాడు దేవుడు ఎలాగవుతాడు? జీవాన్ని తీసుకున్నవాడు, ప్రాణం తీసుకున్నవాడు దేవుడు ఎలాగవుతాడు? ఏమంటే మన దేవుడు మనం సృష్టించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. మరి ద మెరికల్స్ ఆఫ్ ద బైబిల్. ఈరోజు దేవుడిని జీవితంలో ఒక ఆశ్చర్యమైన చూడండి. ఒకసారి మనం ఎలాగ చేయబడ్డాం, ఎంత జాగ్రత్తగా దేవుడు మనల్ని చేశాడు అని నువ్వు ఆలోచిస్తే నీ ఆలోచనలు, నీ చింతలు, నీ పోరాటమైన తలంపులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే దేవుడు మనల్ని చూపిస్తున్నప్పుడే ఎంతో చక్కగా మనల్ని చేశాడంటే, ఎంతో విలువైన వాళ్ళుగా మనం చేసి జీవితం దేవునికి ఇస్తా, నీ బతుకు దేవుని సమర్పించుకుంటా. దేవుడు నిన్ను చేశాడు. నువ్వు దేవుని రూపములు చేయబడిన వాడివే. దేవుని ప్రాణం, శ్వాస నీలో గుండెలో ఉంది, కొట్టుకుంటున్న శ్వాస ఉంది నీలో. లేదంటే అనుకోదు. ఎందుకంటే ఉంటే కదా కార్యక్రమం నుంచి చచ్చిపోతున్నా ఎలా చూస్తావు? దేవుడు మనల్ని రూపించినవాడు, సృష్టిని చేసినవాడు, సమస్తమును చేసినవాడు మన ప్రభు గొప్పవాడు. మరి ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? దేవుడు ఇంత ఆశ్చర్యంగా మనల్ని చేశాడు, కానీ మనము దాన్ని పట్టుకొని ఇదే నా దేవుడు, ఇదే నా రక్షకుడు, ఇదే నా తండ్రి, ఇదే నా సర్వం అంటున్నాం. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? అది నీ ఉద్యోగం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, అది వస్తువులు అవ్వచ్చు, అదేమైనప్పటికీ నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి మాత్రమే. ఈరోజు నీ జీవితం ప్రభుకు సమర్పించు. ఆశ్చర్య రీతిగా మనల్ని చేసిన ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన స్థలం ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగలరు, మరొకసారి నీ పాసనలకు వస్తాను. నీ వాక్యం నువ్వు ఇంతవరకు మేము విని ఉన్నాను. ఎంత చక్కగా సృష్టిని నువ్వు చేశావు. నక్షత్రములని, సూర్యుడిని, చంద్రుడిని, ఈ భూగ్రహాలు, నాయన ఈ సమస్తమైన నీ మిక్కిలి జ్ఞానముతో నువ్వు చేశావు. ఎంత గొప్పవాడవయ్యా, ఎంత ఉన్నతమైన అయ్యా. ఈ భూమి ఒక ఆశ్చర్యమైనది అయ్యా. నీ మహిమను ప్రతి మాటలో చూస్తున్నప్పుడు ఎంత చక్కగా ఈ సృష్టిని నువ్వు చేశావయ్యా. గొప్పవాడు నేను. మమ్మల్ని ఎంత విలువైన వాడుగా రూపించావయ్యా. తల్లి గర్భం రక్తం పిండంగా ఉన్నప్పుడే నువ్వు మమ్మల్ని చూచావు. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు. నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు. నువ్వు మమ్మల్ని కోరుకున్నావు. నువ్వు మమ్మల్ని ఏర్పరచుకుంటున్నావు. ఎంత విలువను మాకు ఇస్తూ, ఎంత విలువగా నైనా నువ్వు మా పట్ల ప్రవర్తిస్తున్నావు. ఇదిగో నీ హృదయం నైనా తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తీస్తే లోపలికి వస్తానంట. గౌరవిస్తున్నావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మా కోసం నీ శ్వాసని ఇచ్చావయ్యా. మేము పోగొట్టుకున్న స్వేచ్ఛను మరలా నువ్వు మాకు తిరిగి ఇచ్చావయ్యా. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన వాడు. ఇవనైనా ఈరోజు మా జీవితం సమర్పించుకుంటున్నాం. దేవానైనా నీ గొప్పతనమును, నీ మహిమను, నీ తేజస్సును, నీ ప్రత్యేకతను మా జీవితం చూస్తుంది. హితబడిన వాక్యము దీవించి ఆశ్రయం ఏసునామమున తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి.
ఈ భారమైన పరిచయలో దేవుడిని ప్రేరేపించండి. మీ గుప్పిలిపి మీ విరాళంలో కూడా మీరు ఇవ్వచ్చు. మా స్క్రీన్ మీద కనబడుతున్న ఆన్లైన్ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు ఇవ్వచ్చు. ఇది మాత్రం కాదు, దయచేసి మీ ప్రార్థన అవసరాలు పంపిస్తున్నారు ఎంతోమంది. దయచేసి మీ పేరు, ఊరు మీరు పంపించండి. మీ ప్రార్థన అవసరాలతో పాటు ఏమండి దేవుడు చేసిన మేలు కూడా మళ్ళీ పంపించండి. ఎందుకంటే మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి దేవుడు చేసిన ఆశ్చర్యం ఇంకా మరలా వీడిని మేము దేవుని స్తుతించాలని ఆశిస్తున్నాం. దేవుని చేతి మీద తెలుసుకుందాం. అంతరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.